వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే అన్కట్. ఇవాళ మనం ఎగ్ మసాలా కర్రీ చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆనియన్స్ వేసి లైట్ గా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక దాంట్లోనే పచ్చిమిర్చి ఇంకా జీడిపప్పు వేసి సాఫ్ట్ గా టోస్ట్ చేసుకోవాలి. అవి సాఫ్ట్ గా టోస్ట్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చిన వాటిని మిక్సీ జార్ లో వేసి దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొత్తిమీర వేసి కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వాటికి వీడియోలో చూపించినట్టు కట్స్ పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లో కారం, ఉప్పు ఇంకా పసుపు వేసి బాగా కలపాలి. దాంట్లోనే ఎగ్స్ వేసి ఎగ్స్ ని లైట్ గా టోస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ ని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ వేసి కొంచెం టోస్ట్ చేయాలి. దాంట్లోనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ని వేయాలి. పేస్ట్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లోనే పెరుగు వేసి బాగా కలపాలి. పేస్ట్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో మనం టోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 2 మినిట్స్ దాన్ని ఉడకనిచ్చి దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి. యమ్మీ యమ్మీ ఎగ్ మసాలా కర్రీ రెడీ. దీన్ని రైస్ తో కానీ చపాతీతో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే అన్కట్.